4 ఏళ్ల పిల్లవాడు, నాన్న నన్ను ఆగ్రాకి తీసుకెళ్ళు, అక్కడ నా భార్య ఉంది, నా పిల్లలున్నారు, వాళ్ళ కోసం నేను వెళ్తాను. ఈ మాటలు విన్న తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ మాటలు చెప్పింది ఒక చిన్న పిల్లవాడు. అతనికి పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. అయితే భార్య పిల్లల గురించి ఎలా మాట్లాడుతున్నాడు? అక్కడి నుంచే ప్రారంభమైంది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక మిస్టరీ. ఉత్తరప్రదేశ్లోని బాద్ అనే చిన్న గ్రామంలో జన్మించాడు తోరన్ సింగ్ టీటూ. 2 ఏళ్ల వయసు నుంచే అతను విచిత్రమైన మాటలు మాట్లాడటం ప్రారంభించాడు. మన ఇల్లుది కాదు, మన ఊరు ఆగ్రా, నాకు అక్కడ పెద్ద రేడియో షాప్ ఉంది, పెద్ద బంగ్లా ఉంది, కార్లున్నాయి. మొదట్లో అందరూ పిల్లాడేదో ఊహల్లో మాట్లాడుతున్నాడు అని నవ్వేశారు. కానీ రోజులు గడిచే కొద్దీ అతను చెప్పే ప్రతి విషయం మరింత వివరంగా మారింది. ఒకరోజు టీటూ తన తండ్రిని చూసి, నా పేరు తోరన్ కాదు, నా అసలు పేరు సురేష్ వర్మ, నేను సురేష్ రేడియో అనే పెద్ద షాప్ యజమాని, స్మగ్లింగ్ కూడా చేసేవాణ్ణి. ఒకరోజు 2 వ్యక్తులు నన్ను తుపాకీతో కాల్చి చంపేశారు అని చెప్పాడు. ఈసారి మాత్రం ఇంట్లో వాళ్ళు నవ్వలేదు. ఎందుకంటే ఒక 4 ఏళ్ల పిల్లవాడు ఇంత స్పష్టంగా ఒక హత్య గురించి చెప్పడం సాధారణ విషయం కాదు. ఈ విషయం నిజమా కాదా తెలుసుకోవాలని టీటూ అన్నయ్య నేరుగా ఆగ్రాకు వెళ్ళాడు. అక్కడ సదర్ బజార్లో నిజంగానే సురేష్ రేడియో అనే షాప్ కనిపించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ షాప్ యజమాని సురేష్ వర్మను 1983లో 2 వ్యక్తులు కాల్చి చంపారని అక్కడ వాళ్ళు చెప్పారు. ఇంకా అతని భార్య ఉమావర్మ ఇప్పటికీ అక్కడే జీవిస్తుంది. టీటూ కుటుంబ సభ్యులకి ఇది విన్నాక గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. కొన్ని రోజుల తర్వాత ఉమావర్మతో పాటు సురేష్ కుటుంబ సభ్యులు టీటూను చూడటానికి వచ్చారు. వాళ్ళని చూడగానే టీటూ ఒక్కొక్కరిని పేరు పేరున గుర్తుపట్టాడు. ఇది మాత్రమే కాదు, గత జన్మలో తీసుకున్న ఫోటోలు చూపించగానే ఇది మా ఇంట్లో తీసింది, ఇది మా షాప్ ముందు, ఇది మా ఫ్యామిలీ అంటూ వివరంగా చెప్పాడు. అక్కడితో కథ ముగియలేదు. వ్యాపారంలో ఎవరికెంత అప్పు ఇచ్చాడో, ఏ డబ్బు ఎవరి దగ్గరుందో, ఒక రహస్య డైరీని ఎక్కడ దాచాడో కూడా చెప్పాడు. ఆ డైరీ నిజంగానే అక్కడ దొరికిందని చెప్పబడింది. ఇప్పటికే ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అయితే అందరికంటే ఎక్కువ షాక్ గురైన వ్యక్తి సురేష్ వర్మ భార్య ఉమా. ఆమె టీటూను ఒక ప్రశ్న అడిగింది. నేను నిజంగా నీ భార్యనే అయితే చనిపోవడానికి ముందు మనం ఎక్కడికి వెళ్ళామో చెప్పు. టీటూ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మనం తిరుమలకు వెళ్ళాం, అక్కడి నుంచి వస్తూ కారు రిపేర్ చేయించాం, అందుకే ఆలస్యమైంది అని చెప్పాడు. ఆ సమాధానం విన్న ఉమావర్మ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఎందుకంటే ఆ విషయం వాళ్ళిద్దరికే తెలిసిన ఒక వ్యక్తిగత జ్ఞాపకం. ఇంకో విచిత్రమైన విషయం, టీటూ తలపై చిన్న గుండ్రటి మచ్చుంది. తల వెనుక భాగంలో మరో మచ్చ కూడా ఉంది. సురేష్ వర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ను పరిశీలించిన వైద్యులు బుల్లెట్ తల ముందు భాగం నుంచి లోపలికి వెళ్లి వెనుక భాగం నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఆ గాయాల స్థానాలు టీటూ శరీరంపై ఉన్న మచ్చలతో దాదాపు ఒకేలా ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇక్కడే ఒక పెద్ద సందేహం వచ్చింది. సురేష్ వర్మ మరణించిన తేదీ 1983 ఆగస్టు 28. కానీ టీటూ జనన తేదీ విషయంలో 2 రకాల రికార్డులున్నాయి. కొన్ని రికార్డుల ప్రకారం అతను 1982లో జన్మించాడు. మరికొన్ని రికార్డుల ప్రకారం 1983 డిసెంబర్ 12న జన్మించాడు. 1983 డిసెంబర్ తేదీ నిజమైతే సురేష్ మరణించిన తర్వాత టీటూ పుట్టాడు. అప్పుడు దీన్ని చాలా మంది పునర్జన్మగా భావించారు. కానీ 1982 జననం నిజమైతే సురేష్ మరణించే సమయానికి టీటూ అప్పటికే 8 నెలల పసికందు. అప్పుడు సురేష్ ఆత్మ టీటూ శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దానికి కారణం సురేష్ మరణించిన సమయానికే టీటూకు తీవ్రమైన అనారోగ్యం రావడం. ఆ సంఘటన తర్వాతే అతను గత జన్మ జ్ఞాపకాలు చెప్పడం ప్రారంభించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కేసు భారత్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటన్కు చెందిన రీఇన్కార్నేషన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ దీనిపై ప్రత్యేక కథనం ప్రచురించింది. BBC కూడా దీనిపై డాక్యుమెంటరీ రూపొందించింది. ఇటీవల ఒక ప్రముఖ పాడ్కాస్ట్లో ఇప్పుడు డాక్టర్గా పనిచేస్తున్న తోరన్ సింగ్ టీటూ తన అనుభవాలను మరోసారి వివరించాడు. టీటూ మాట్లాడుతూ, నాకిప్పటికీ ఆ సంఘటనలు స్పష్టంగా గుర్తున్నాయి. షాప్ మూసి కారులో ఇంటికొస్తుండగా 2 వ్యక్తులు ఎదురయ్యారు. ఒకడు నమస్తే అన్నాడు, మరో వ్యక్తి తుపాకీతో నన్ను కాల్చేశాడు. వారిని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు శిక్ష కూడా అనుభవించారు. కానీ ఇప్పుడు నేను నా ప్రస్తుత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నా భార్య, నా కొడుకుతో ప్రశాంతంగా జీవిస్తున్నాను అని చెప్పాడు. అయితే ఇది నిజంగా పునర్జన్మేనా, లేక ఇంకా విజ్ఞానం పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక మానసిక రహస్యమా? టీటూ చెప్పిన వివరాలు నిజంగా యాదృచ్ఛికమా, లేక మనిషి మరణించిన తర్వాత కూడా జ్ఞాపకాలు ఎక్కడో నిలిచి ఉంటాయా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. మీ అభిప్రాయం ఏమిటి? ఇది పునర్జన్మకు నిదర్శనమా, లేక యాదృచ్ఛిక సంఘటనమా? కామెంట్లో తప్పకుండా చెప్పండి.